బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంటుగా మారిందా? ఎన్నికల ప్రక్రియ నెలల పాటు ఎందుకు జరుగుతోంది? ఎన్నికల ప్రక్రియను దశల వారీగా ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎన్నికల షెడ్యూల్ అకస్మాత్తుగా ఎందుకు మారుతోంది? అకస్మాత్తుగా ఓటర్ల సంఖ్య ఎందుకు పెరుగుతోంది? డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? సీసీటీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి? నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఓట్ల చోరీతోనే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తోందా? ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు? ఈ 10 ప్రశ్నల చుట్టే ఇప్పుడు దేశంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘంపై కొన్ని రోజుల నుంచి రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ఆరోపణలు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందని, పలు రాష్ట్రాల ఎన్నికల్లోనూ నకిలీ ఓటర్లతో బీజేపీకి లబ్ధి చేకూర్చిందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ పలు నివేదికలను రాహుల్ చూపించారు. దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించింది. ఏదైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని, ఇంతవరకు రాహుల్ గాంధీ నుంచి అలాంటి ఫిర్యాదు తమకు ఏదీ అందలేదని పేర్కొంది. రాజ్యాంగ విలువలను దెబ్బతీయడం, సంవిధానంపై దాడి చేసేటప్పుడు ఈసీ అధికారులు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన వారిని పట్టుకోవడానికి టైం పట్టినా ఎప్పటికైనా దొంగలు దొరక్కపోరని, వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని రాహుల్ స్పష్టం చేశారు. అంతేకాదు, తన ఆరోపణలపై ప్రమాణం చేయాలని ఈసీ డిమాండ్ను తోసిపుచ్చారు. తాను ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగంపై ఎంపీగా ప్రమాణం చేశానని ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్రలో 5 నెలల్లోనే గత 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఓటర్లు కొత్తగా నమోదయ్యారు. సాయంత్రం 5 తర్వాత అనుమానాస్పదంగా పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. ఈ విషయాన్ని మేము ఎన్నికల కమిషన్కు తెలియజేశాం, కానీ వారు మాకు డిజిటల్ ఓటర్ల జాబితాను ఇవ్వడాన్ని తిరస్కరించారన్నారు. ఆపై కాంగ్రెస్ పార్టీ 6 నెలల పాటు దస్తావేజుల పరిశీలన చేసి కొన్ని కీలక ఆధారాలను బయటపెట్టినట్టు చెప్పారు. రాహుల్ గాంధీ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవని ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. మహారాష్ట్ర ఎన్నికలు ఫలితాలపై అనుమానాలను నివృత్తి చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్లో విడుదల చేసిన డాక్యుమెంట్ను మరోసారి రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీ నియమించిన ఏజెంట్లు కానీ ఓటింగ్ సమయంలో ఎలాంటి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని పేర్కొంది. ఓటర్ల జాబితాలో కొత్త వారిని చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఏ పార్టీ కూడా అభ్యంతరాలు చెప్పలేదు. అలాంటి ఫిర్యాదులు అందలేదని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన అన్ని వాస్తవాలను కాంగ్రెస్ పార్టీకి 2024 డిసెంబర్ 24న అందించామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఇప్పటికీ ఆ డేటా అందుబాటులో ఉందని పేర్కొంది. ఎలక్షన్ కమిషన్పై పదే పదే ఆరోపణలు చేస్తున్న వారు కళ్ల ముందే ఇన్ని వాస్తవాలు కనిపిస్తున్నా పట్టించుకోవడం లేదని ఈసీ అసహనం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం ఎన్నికలు జరుగుతాయని, ఖచ్చితత్వంతో నిర్వహిస్తున్న మన ఎన్నికల విధానాలను ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయనే విషయాన్ని గమనించాలని సూచించింది. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేయడం అంటే చట్టాలను అగౌరవపరచడమే కాకుండా తమ నేతలనే రాజకీయ పార్టీలు అవమానపరిచినట్టు అవుతుందని ఎలక్షన్ కమిషన్ వ్యాఖ్యానించింది. ఎన్నికల సమయంలో నిర్విరామంగా, పారదర్శకంగా పనిచేసిన లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిని నిరుత్సాహపరిచినట్టు అవుతుందని వ్యాఖ్యానించింది. ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చాక ఎన్నికల కమిషన్పై నిందలు వేయడం పూర్తిగా అసంబద్ధమని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. దీంతో రాహుల్ గాంధీకి కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. ఓ మహిళా ఓటరు 2 సార్లు ఓటేశారంటూ రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించారు. ఆ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు సంబంధిత పత్రాలను సమర్పించాలని ఈసీ సూచించింది. అలాగే ఎన్నికల సంఘంపై ఓట్ల చోరీ ఆరోపణలకు డిక్లరేషన్ సమర్పించాలని లేదా
తప్పుడు ఆరోపణలకు దేశానికి క్షమాపణ చెప్పాలని కోరింది. అయితే ఓట్ల చోరీ ఆరోపణలపై దేశవ్యాప్త ప్రచారానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో బీహార్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండీ కూటమి ఎంపీలు ర్యాలీ చేపట్టారు. ఎన్నికల కమిషన్ అధికార బీజేపీతో కుమ్మక్కయిందని నిరసన వ్యక్తం చేస్తూ పార్లమెంటు భవనం నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వాద్రా, అఖిలేష్ యాదవ్, శివసేన నేతలు, ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సంసద్ మార్గులో భారీగా పోలీసులు మోహరించారు. ఈ రహదారిని బ్లాక్ చేసి బారికేడ్లు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అఖిలేష్ యాదవ్ సహా కొంతమంది ఎంపీలు బారికేడ్లు దూకేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. విపక్ష నేతలు అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనంలో అక్కడి నుంచి తరలించారు. 200 మందికి పైగా నిరసన ప్రదర్శనగా ఈసీ కార్యాలయం వైపు దూసుకొచ్చారు. బారికేడ్లను దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. అదుపులోకి తీసుకున్న ఎంపీలను సమీపంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పోరాటం రాజకీయమైంది కాదు. ఇది రాజ్యాంగాన్ని కాపాడడం కోసం చేస్తున్న పోరాటం. ఒక వ్యక్తి, ఒక ఓటు కోసం జరుగుతున్న పోరాటం. వాస్తవం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం మాట్లాడదు, నిజం దేశం ముందు ఉందని రాహుల్ గాంధీ అన్నారు. वो एक्चुअली बात नहीं कर सकते हैं, रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है. इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए. ఎన్నికల సంఘం అనేది స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థ. దీని పని ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడడం. కానీ రాహుల్ గాంధీ లాంటి నేతలు ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. నిజంగానే ఎన్నికల సంఘం ఎవరి పక్షం వైపు ఉందని ప్రశ్నలు పలువురిలో వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక్క కర్ణాటక సమస్య మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఎన్నికల సమగ్రత గురించి చర్చకు దారితీస్తుంది. కానీ రాహుల్ గాంధీ ఇక్కడితో ఆగలేదు. ఆయన రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దాన్ని కాపాడడానికి తాము ఎంతకైనా సిద్ధమని స్పష్టం చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వీటిపై ఆయన పోరాడుతానని ఎప్పుడూ చెప్పలేదు. ఒక్క ఒంగోలులో మాత్రం అప్పటి అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈవీఎంలను తిరిగి లెక్కించాలని కోరారు. ఇప్పుడు రాహుల్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత జగన్ కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక గత ఎన్నికల తీరుపై అధ్యయనం చేసేందుకు మస్తాన్ రావు సహా మద్రాస్ ఐఐటికి చెందిన ఎన్నికల నిపుణుడిని నియమించుకొని అధ్యయనం చేయించాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా 50,000కు మించి మెజార్టీ వచ్చిన నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిని అధ్యయనం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈవీఎం ద్వారా ఓటింగ్ వద్దనే విషయాన్ని ప్రజల నుంచే వినిపించేలా చేయాలని వైసీపీ భావిస్తోంది. దీనిపైనే జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని సమాచారం.